హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్నలతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల జొన్నలు, 1 కప్పు రేషన్ రైస్, 1 కప్పు మినపగుండ్లు, కొన్ని మెంతులు, వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకున్నాక మంచిగా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు కడిగి మంచిగా కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టేసేయాలి. నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశ వేసుకోవాలి అన్న రోజు మంచిగా మిక్సీ పట్టి మెత్తగా దోశ పిండి ఎలా పట్టేసుకుంటామో అలా మెత్తగా పట్టేసుకొని కొన్ని బ్యాచెస్గా ఆ పిండి మొత్తం పట్టేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. పోసిన తర్వాత చూసారు కదా, ఫస్ట్ నేను కొంచెం పట్టుకొని అందులో పోసేసాను. మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ అలాగే మెత్తగా పట్టేసుకొని అందులో వేసేసాను. వేసిన తర్వాత మొత్తం పిండి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిపి మనకేమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. నాకు టేస్ట్కి తగినంత కొంచెం ఉప్పు యాడ్ చేశాను. ఇంకా అంతే, ఇందులో యాడ్ చేయాల్సింది ఏమీ లేదు. యాడ్ చేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనము పెనం పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి, నాది క్యాస్ట్ ఐరన్. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి కొంచెం దాన్ని సిజరింగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనం నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగా ఫస్ట్ దోశ వేసేసుకొని కొంచెం మెల్లగా పల్చగా వచ్చేలాగా తిప్పేసేసుకోవాలి. తిప్పిన తర్వాత పైన కూడా లైట్గా మీకు ఇష్టం ఉంటే నెయ్యి లేదంటే ఆయిల్ ఏదైనా వేసి మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసేసి మంచిగా కొంచెం రెడ్డిష్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచి కాలిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. సో మనకి హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్. ఇంకో డైట్లో ఉన్న వాళ్ళకి సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇది. దోశ తినాలనిపించినా కూడా కొంతమంది డైట్ కోసం అని తినరు. సో మీరు ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. ఇంకొకటి, జొన్న రొట్టెలు ఎవరికైతే రావో సో ఆ ఫీలింగ్ కూడా పోతుంది ఇలా దోశ చేసుకొని తిన్నామంటే. సో నేను సెకండ్ దోశ కూడా సేమ్ అలానే మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ పిండి వేసి తిప్పి కొంచెం ఆయిల్ వేసి కాలిన తర్వాత 2 సైడ్స్ మంచిగా కాల్చేసుకొని ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది ఈ దోశలోకి. ఇంకొకటి, ఆయిల్ కూడా ఎక్కువ అవసరం కూడా లేదు. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసినా కూడా సరిపోతుంది వీటికి, దోశకి. సో ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో మీకు మరిన్ని రెసిపీస్ ఇంకా ఇలా ఏమైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.